హలో పీపుల్, వెల్కమ్ టు ప్రతిభా ఆఫీషియల్. మేమైతే నేను మా బాబు మా ఆయన అయితే అమ్మపల్లి టెంపుల్కి వెళ్తున్నాం. సంగారెడ్డి టు అమ్మపల్లి టెంపుల్. ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. సో ఇదైతే శంషాబాద్ దగ్గర ఉంటుంది కదా, చాలా ఫేమస్ టెంపుల్. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కాకపోతే ఇప్పటికి కుదిరింది. ఇంకా ఎండ ట్రాఫిక్ మొత్తానికి ఎట్లనో గట్లా వెళ్ళాలి కంపల్సరీ అని ఫిక్స్ అయిపోయి ఇంకా వెళ్తున్నాం అనమాట. సో మొత్తానికి మా జర్నీ అయితే సాఫీగా సాగుతుంది ప్రజెంట్ అయితే. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నాకు చాలా బాగా అనిపించింది. మెయిన్ రోడ్ మీద మొక్కలు మంచిగా, అసలు ఇక్కడ అయితే ఒక షూటింగ్ స్పాట్ లాగా భలే అనిపిస్తుంది. ఏదో ఫారెన్లోకి వచ్చినామో అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. మస్తు అనిపించింది. ఇక్కడ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసిర్రు, కింద నడవడానికి ఉంది. ఇంకా మాకైతే లొకేషన్ తెలియదు కాబట్టి రూట్ మ్యాప్ పెట్టుకొని అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే ఒక చెరువు ఉంది, చాలా ప్రశాంతంగా అనిపించింది. అటు నుంచి వెళ్తుంటే చాలా పీస్ఫుల్ ఏరియా. ఇంకా అక్కడక్కడ గార్డెన్స్, అసలు ఎంత బాగుందో ఈ ఏరియా. నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం అనమాట ఈ రూట్లో రావడం మేము. ఫ్రెండ్స్, మొత్తానికి ఎట్లనో గట్ల లొకేషన్ అయితే పట్టేసినాం అనమాట. ఫోన్లో గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ వచ్చేసినాం. ఇది అమ్మపల్లి టెంపుల్, నార్స్గూడ, శంషాబాద్ అని అయితే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళినాం. గమాన్ నుంచి వెళ్ళి టికెట్ అయితే తీసుకున్నాము పార్కింగ్ది. ఇంకా లోపలికి వెళ్ళాలి. లోపలైతే ఏం టికెట్స్ లేవు. ఇంకా ఇదే అనమాట టెంపుల్. చాలా బాగుంది. చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. 1000 ఏళ్ళు చరిత్ర కలిగిన టెంపుల్. ఇక్కడైతే ఎన్ని సినిమా షూటింగ్లు జరిగినాయో. ఇక్కడ కోనేరు చాలా స్పెషల్. మస్తు మూవీస్ జరిగినాయి ఇక్కడ. సంక్రాంతి, యజ్ఞం, మురారి సినిమా స్టార్టింగ్ అండ్ క్లైమాక్స్ కూడా ఇక్కడ. సో చాలా మందికి ఐడియా ఉంటుంది. ఇప్పటికే యూట్యూబ్లో అట్లా చాలా మంది ఆల్రెడీ వీడియోలు తీసి కూడా పెట్టినారు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇట్లా పురాతనమైన టెంపుల్ కానీ ఏవైనా స్పెషల్ షూటింగ్ స్పాట్లు అట్లా చూడడం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడ మురారి సినిమా షూటింగ్ ఇక్కడ జరిగింది కదా, చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. చాలా ప్లేస్ ఎక్కువ ఉందన్నమాట గుడి ముందర కూడా. ఇంకా బొట్టు అయితే పెట్టించుకొని లోపలికి వెళ్తున్నాం. నాకైతే నిలుబొట్టు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. నేను ఎక్కడికి వెళ్ళినా ఇట్లా నిలుబొట్టు కనబడ్డదంటే కంపల్సరీ పెట్టుకుంటాను అనమాట. ఇంకా మొత్తానికి లోపలికి అయితే వెళ్ళినాం. లోపల కూడా చాలా బాగుంది టెంపుల్. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. పబ్లిక్ కూడా మస్తు మంది వస్తూనే ఉన్నారు. అయినా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇది వచ్చేసి ధ్వజస్తంభం. సో ఇక్కడ ఏమైనా మొక్కులు ఉంటే ముడుపులు కూడా కట్టేటట్టు ఉన్నారు. ఫస్ట్ టైం అనమాట నేనైతే ఈ టెంపుల్కి. మీరు ఎప్పుడైనా విజిట్ చేసిరా అయితే కామెంట్ చేయండి. సో మొత్తం రాతితోని కట్టిన టెంపులే, చాలా బాగుంది. ఫ్రెండ్స్, మొత్తానికి చుట్టూ మొత్తం తిరిగి అన్ని చూసిన తర్వాత లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకున్నా. ఇంకా లోపల మనకు ఫోన్ అయితే అలా ఉండదు. తర్వాత మేము మెయిన్ షూటింగ్ స్పాట్ ఇంకా కోనేరు దగ్గరికి అయితే వచ్చినాము. ఇది చూడంగానే మీరు గుర్తుపడతారు. యజ్ఞం సినిమాలో హీరో అక్కడ కూర్చొని, హీరో ఇంకా కమెడియన్ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు కదా, అది గుర్తొచ్చింది నాకు సడన్గా. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఎన్ని ప్రీ వెడ్డింగ్ షూట్లో మొత్తం ఇక్కడ అందరు ఫోన్లు లేకపోతే కెమెరాలు పట్టుకొనే ఉన్నారనమాట. కోనేరు దగ్గర మొత్తం షూటింగ్లే జరుగుతున్నాయి. ఇంకా షార్ట్ ఫిలిమ్స్లు, ఇంకా ఫోన్లు పట్టుకొని రీల్స్లు, ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్లు అవే నడుస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బాగుంది. చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అంతమంది ఉన్నా కూడా ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట. మస్తు అనిపించింది. పైన అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి. చాలా బాగుంది లొకేషన్ వచ్చేసి. ఫ్రెండ్స్, మొత్తానికి చాలా లేట్ అయిపోయింది. ఇక ఇంటికైతే బయలుదేరాలి. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా వెళ్ళి ఒక్కసారన్నా విజిట్ చేయండి, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్, లవ్ యూ.